ఎంత రిచ్ అయినా సరే మన మెంటాలిటీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇప్పుడు కోటీశ్వరుల బిడ్డ అయినా సరే వాళ్ళ నాన్న నెలకి పాకెట్ మనీ ఓ 25,000 ఇస్తున్నా సరే, లేకపోతే ₹1,00,000 ఇస్తున్నా సరే ఇంకా ఏదో లోటు కనబడుతుంది. అట్లాగే మధ్య తరగతిలో ₹100 ఇచ్చిన వాళ్ళకి లోటు కనబడుతుంది, ₹1000 ఇచ్చిన వాళ్ళకి లోటు కనబడుతుంది. ఎవరికి వాళ్ళకి ఒక లోటు కనబడుతుంది. తండ్రి అనేటటువంటి వాళ్ళ సంపాదనలో నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్త అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా ఎవడి కోసం ఇస్తాడు, ఎందుకు చూడడు, ఎందుకు ఇయ్యడు అనేటటువంటి రూటే ఉంటుంది. ఇదే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య. నరేంద్ర మోడీ ఇప్పుడు ఆ మధ్యతరగతి తండ్రి లాంటి సమస్య ఫేస్ చేస్తున్నాడు. 12 లక్షల కోట్ల బడ్జెట్ని 50 లక్షల కోట్లకి తీసుకెళ్ళిన 12వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సింగ్ 11వ స్థానానికి తీసుకొస్తే ఇప్పుడు 4వ స్థానానికి తీసుకొచ్చిన, ఇంకొక స్థానం పెరుగుతున్న, అనేక రైల్వే వసతులు అద్భుతంగా మెరుగుపడ్డా, రోడ్డు వసతులు అద్భుతంగా మెరుగుపడ్డా, ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరిగిన, అట్లాగే చివరికి చిరు వ్యాపారులకి కూడా లోన్లు కేంద్రం నుంచి ఇప్పిస్తున్నా, రైతులకి నేరుగా ₹6,000 డబ్బులు కేంద్రమే వేస్తున్నా, అట్లాగే స్కూళ్ళకి నేరుగా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా, పంచాయతీలకు నేరుగా కేంద్రమే డబ్బులు ఇస్తున్నా, పట్టణాలకి కేంద్రమే డబ్బులు ఇస్తున్నా, జిల్లా పరిషత్తులకు కేంద్రమే డబ్బులు ఇస్తున్నా, ఇంకా అది చాలలేదు, ఇది కాలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అనేటటువంటిది ఉంటుంది. దేశ భద్రతని పాకిస్తాన్ మీదకి వరుసగా 3 సార్లు దాడికి వెళ్ళి 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్, మొన్న ఏకంగా యుద్ధమే చేసి దాన్ని చితకబాది వచ్చిన చైనాని 2 సార్లు నిలువరించిన, మయన్మార్ లోపలికెళ్ళి 4 సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసిన, ఇంకా ఏదో లోటు ఉంది, అది చాలలేదు, ఇది చాలలేదు అనేటటువంటి మెంటాలిటీ విపక్షాలు క్రియేట్ చేస్తే ఆ అసంతృప్తి ట్రాప్లో పడేటటువంటి భారతీయుడి యొక్క మనస్తత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నటువంటిది అమెరికా కావచ్చు, యూరప్ దేశాలు కావచ్చు, మనకు ఉండేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు. కాబట్టి దీనికి ముగింపు ఎక్కడ అంటే ప్రజల ఆలోచన తీరులోనే. ఎందుకంటే ఏమీ చెయ్యని చోట్లనే ఎగసిపడి ఎగిరిపడి వాళ్ళ నాయకుల్ని నెత్తిన పెట్టుకుంటుంటే ఇంత చేసినా ఇంకా ఏదో లోటు ఉందని బాధపడేటటువంటి వ్యవహారం ఇక్కడ సమస్య.